అసలు సినిమాలో పాట ఎందుకు, ఇది మొట్టమొదటి వినాయక పూజ. ఆ ఎందుకు అన్న దాని గురించి నేనేమనుకుంటున్నాను, మనం ఏమనుకోవచ్చు, మనందరం ఈ ఈ పరస్పర ఆదాన ప్రదానాల్లో మనం ఏం సాధించబోతున్నాం అన్నది తదితర కార్యక్రమాల్లో తదితర సంచికల్లో వస్తుంది. దీన్ని నడిపించడానికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఐడ్రీమ్ వాసు గారు ముందుకొచ్చారు. అలాగే స్వరమాధురి సంస్థకి వెన్నుపూసాటి కుడి చెయ్యి ఎడం చెయ్యి అన్నీ అనదగ్గ పార్థసారథి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు. మీ అందరం కూడా మీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మేము మీకేదో చెప్పడం కాదు, మనం మాట్లాడుకుంటున్నాం పాట గురించి. నమస్కారం. నమస్కారం బాబాయ్. మిమ్మల్ని నేను సీతారామ శాస్త్రి గారు అని సంబోధించే ధైర్యం చెయ్యను. నేను ప్రేక్షకులకు చెప్పాల్సింది ఏంటంటే, నేను బాబాయ్ దగ్గర చిన్నప్పటి నుంచి చదువుకున్నాను, అందుకనే బాబాయ్ అనే పిలుస్తాను. మీరు కూడా సహృదయంతో సభ అయినా మీటింగ్ అయినా తండ్రిని తండ్రి అని పిలవడం, బాబాయ్ని బాబాయ్ అని పిలవడం సమంజసమే. కాబట్టి ఆ పర్మిషన్ మీరు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు బాగా నచ్చింది, నన్ను బాగా కదిలించింది, మీరు బాలుగారు ఇన్ని వేల సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. పాటను కేవలం పాడడం ఎలా నేర్పించలేదు, మీరు చెప్పినట్టు అని ఎన్నో విషయాలు నేర్పించారు. పాడుతా తీయగా అనే కార్యక్రమం ద్వారా వినోదం ఇవ్వలేదు, ప్రోత్సాహం మాత్రమే ఇవ్వలేదు, జీవితాన్ని ఇచ్చారు. అలా జీవితాన్ని పొందిన వ్యక్తులలో నేను మొట్టమొదటి వాడిని. అవును, పాడుతా తీయగా మొట్టమొదటి కార్యక్రమం విన్నర్ని. తర్వాత ఆయన పక్కన జడ్జిగా కూర్చునే స్థాయికి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం దొరికింది. అదే పాడుతా తీయగా కార్యక్రమంలో సెలక్షన్ కమిటీలో 12 సంవత్సరాలు, మొన్నటి సివిరీస్ వరకు నేనే సెలక్షన్ కమిటీలో ఉన్నాను. నేను చేసిన తర్వాతనే బాలుగారి దగ్గరికి చాలామంది, ఇవాళ అందులో అనేక మంది సింగర్స్ ఇవాళ ప్రొఫెషనల్ సింగర్స్గా చలామణి అవుతున్నారు. అలాంటి మహానుభావుడిని తలుచుకుని కార్యక్రమం మొదలుపెట్టడం మీ సంస్కారానికి నిదర్శనం అయితే నాకు అది ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆయన తండ్రి తర్వాత మీలాగనే ఆయన్ని పితృ సమానులుగా భావించే వ్యక్తుల్లో నేను ఒక్కడిని. మీరు నా మొట్టమొదటి క్వశ్చన్ యాక్చువల్గా సమాధానం చెప్పలేదు, కానీ ప్రశ్న మీరే అందించారు నాకు. ఇప్పుడు మీరు తెలుగు సినిమా పాటలకి ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరునామా అయినటువంటి సీతారామ శాస్త్రి గారు తెలుగు సినిమాలకి పాటే అక్కర్లేదనుకుంటే, అసలు ఈ భావన ఎప్పుడు వచ్చింది మీకు? మీరు పాటలు మొదలెట్టిన తర్వాత వచ్చిందా, ముందే ఉందా? ఒకవేళ మొదలెట్టిన సినిమాల్లో పాటలు రాయడం తర్వాత మొదలెట్టి ఉంటే ఆ తర్వాత మీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? అసలు తెలుగు సినిమా పాటకి ఎంతవరకు పాట అవసరం సినిమాలకి? చాలా మంచి ప్రశ్న. ఒక టీవీ కార్యక్రమంలో విశ్వనాథ శాస్త్రీయం అని ఒక టీవీ కార్యక్రమంలో కళాతపస్వి, నన్ను సినిమా రంగానికి పాటల రచయితగా పరిచయం చేసి నాకు కొత్త జన్మనిచ్చిన వ్యక్తి ఆయన. నేను విశ్వనాథ శాస్త్రీయం అనే పేరుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్న మొట్టమొదటి వాక్యం, సినిమాకి పాట అవసరం లేదు. నేను అన్నాను, డైరెక్టర్ గారు చాలా కరెక్ట్గా చెప్పారు, సినిమాకి పాట అక్కర్లేదు. ఎవరి సినిమాల్లో పాటల కోసం అయితే సినిమాకి వెళ్తారో అటువంటి విశ్వనాథ్ గారు, ఎవరైతే పాటను తన వృత్తిగాను భుక్తిగాను మార్చుకుని బతుకుతున్నాడు అటువంటి సీతారామ శాస్త్రి, వీళ్ళిద్దరూ సినిమాలో పాట అనవసరం అని చెప్పడం వెనకాల ఈ ఆలోచనకి బీజం చాలా చిన్నప్పటి నుంచి ఉంది. సినిమాలో పాట ఏమిటి అనే ఆలోచన నుంచి తర్వాత నేను సినిమాకి రంగానికి రావటానికి దాదాపు 15 సంవత్సరాల ముందు నుంచి సాహితీ వ్యవసాయం చేస్తూ వచ్చాను. అక్కడ నేను రాసే ప్రక్రియ అది పాట అంటారని కూడా తెలియదు నాకు. ఛందస్సులో పద్యం రాయలేపటం ఒకటి, 2 వచన కవితగా చెబితే అవి మేధకి తప్ప హృదయానికి తాకదు. పసిపిల్లవాడి దగ్గర నుంచి శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణి కోవేత్తి కవితాతత్వం శివో జానాతి జానవ అన్నది పూర్తి శ్లోకం. తర్వాత దీని అర్థం చెప్పుకుందాం. ఏదైనా పసిపిల్లలు కూడా ఒక
లయాత్మకమైన నాదబద్ధమైన స్పందన వింటే హాయిగా చక్కగా నిద్రపోతారు. సో ముందర చెప్పింది హృదయానికి వెళ్ళి అది హృదయస్థమైన తర్వాత అక్కడి నుంచి పైకి ప్రయాణించి అందులో ఏముందని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదిగాక నాకేదో గాయకుడిని అనేటువంటి ఒక విచిత్రమైన భ్రమలో చాలా కాలం ఉన్నాను చిన్నప్పుడు. మీరు ఇప్పుడు కూడా చాలా బాగా పాడతారు. అదే ఆ భ్రమలోంచి నేను బయటకు వచ్చాను, జనాలు రాలేకపోవచ్చు కదా. ఆ భ్రమలో ఉన్న కాలంలో పాడుకుంటుంటే ఒకసారి ఒక మంచి ముహూర్తంలో ఘంటసాల గారు రేడియోలో నుంచి నాకు జ్ఞానోదయం కలిగించారు. ఏదో పాట పాడుతూ ముక్కోటి దేవతలు ఒకటైనారు అని పాడుతుంటే సులభంగానే ఉన్నట్టుంది, పాడదామని ట్రై చేస్తే ఏమాత్రం గొంతు సహకరించట్లేదు. ఆయన రకరకాలుగా మెలికలు తిరిగిపోతూ గమకాలు తిప్పేస్తుంటే ఓహో మనకు పాట రాదన్నమాట అన్న విషయం అర్థమయ్యి. కానీ పాట పట్ల ఉండే మక్కువ పోక పాడుకోవడానికి చేస్తూ అప్పుడు నాకు చిన్న తుంటర ఐడియా, చాలా చిన్ననాడు వయసు. ఆ పాట ఏదో నేనే నా సొంత బాణీలో అనుకుంటే దానికి పోలిక ఉండదు కదా. ఘంటసాల గారు పాడినట్టు పాడాడా లేదా, రఫీ పాడినట్టు పాడాడా లేదా, బాలుగారు పాడినట్టు పాడాడా లేదా అని ఎవరు అనరు. నేను ఏం పాడితే అదే పాట. అందుకని నాకు నేనే ఏదో తోచినటువంటి పని ఏదో అనుకుని దానికి ఎంతకాలం తనానా అంటామని చెప్పి ఏవో మాటలు వేయటం మొదలుపెట్టి సో నేను పాటలు రాస్తున్నానని కానీ రాయటం నాకు ఒక ప్రక్రియ ఉందని కానీ కూడా తెలియదు నాకు. ఆ విధంగా పాటలు రాస్తున్న ఒక దశలో మా తమ్ముడు అన్నయ్య ఈ కవిత్వం చాలా బాగుంది, ఓహో దాని కవిత్వం అంటారా అని కూడా అనుకుని అప్పట్లో నాకుండే ఆలోచన ఏంటంటే చిన్నప్పుడు అందరికీ కూడా నాకే కాదు దాదాపు బాల్యం అంటే ఏంటో ఈ తరానికి తెలియదు. బాల్యం అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుస్తుంది. ఆ రేడియోలో ఎవరు కూర్చుని పాడుతున్నారు అని ఒకటో సందేహం. రెండో సందేహం తెర మీద ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పాడుతుంటే ఘంటసాల సుశీల అని చెప్తారేమిటి అని ఇంకో సందేహం. ఇలాంటి సందేహాల తాలూకు అమాయకత్వపు బాల్యం ఈ కాలంలో లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టలోనే టెక్నాలజీ నేర్చుకుని పుడుతున్నారు కాబట్టి ఆ గోళం లేదు. సో ఇప్పుడు పాట పాడుకోవడం ఏమిటి, ఎందుకు పాడుకుంటారు అనే ఆలోచన క్రమంగా కలుగుతొచ్చి నేను ఆ పాట పాడడం అనే విధానాన్ని, రాయటం అనే విధానాన్ని కూడా నా ఆలోచనల్ని, జీవితాన్ని నేను చూసే దృక్పథాన్ని, దృగ్విషయాన్ని ఎలా పరిశీలిస్తే వాటన్నిటినీ అందులో మౌలికంగా ప్రశ్నలు వేసుకోవటం, వాటిని వస్తువులుగా తీసుకుని పాటలు అలా రాసేవాడిని. అందుకని సాధారణంగా డ్యూయెట్ రాయవలసిన అవసరము, ఒక సోకాళ్ళు లలిత గీతం రాయవలసిన అవసరం నాకు అప్పుడు కనిపించలేదు. 15 ఏళ్ల పాటు పాటలు రాస్తున్నా. సాధారణంగా దుఃఖం గురించి పాట రాసేప్పుడు అసలు దుఃఖం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వచ్చేది, దాని మీద పాట రాసేవాడిని. అలాగే ఆ పంచభూతాలు, మనం ఉన్న వస్తువులన్నీ ఏమిటి, పంచభూతాలు, పంచేంద్రియాలు, వీటి మీద దాన్ని ఫిలాసఫీ అని కొందరు అన్నారు, చాదస్తం అని కొందరు అన్నారు, పిచ్చి అని కొందరు అన్నారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తానికి పాట రాయగలను అనేటువంటి స్థితి వ్యాపించిన తర్వాత అనుకోని విధంగా నేను సినిమాల్లో పాటలు రాయటానికి పరమేశ్వర సంకల్పం, విశ్వనాథ్ గారి ద్వారా పాటలు రాయడానికి వచ్చాను. నా అదృష్టం బాగుండి నేను రాయవలసిన మొదటి పాట నేను సినిమాలో రావడానికి వ్యతిరేకింది. ఎందుకంటే సినిమాలో పాటలు నేను ఇప్పుడు ఎక్కువగా వినలేదు అంత మునుపు. ఏదైనా పాట నా చెవిని ఆకట్టుకుని నా మనసును ఆకట్టుకోవాలంటే అందులో ఏదో ఒక అర్థం ఉండాలి, ఒక సౌందర్యం ఉండాలి, ఒక కవిత ఆత్మ ఉండాలి. కవితాత్మ అని పెద్ద మాట మాట్లాడడం అంటే కవిత్వానికి మామూలు మాటకి ఒకటే తేడా. మామూలు మాట మనం ఏమనదలుచుకున్నామో అదే దాని అర్థం. కవిత్వంలో పరిభాష మనం అనలేకపోయిన దాన్ని అనడానికి చేసే ప్రయత్నాన్ని కవిత్వం అంటాం. ఒక ముక్కలో చెప్పుకోవాలనుకుంటే నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, ఏదో టీ తాగాను, బాగుంది, తీగా ఉందంటే ఎలా తెలుస్తుంది అవసరానికి, నాకు ఏమనిపించింది అది చెప్పలేను నేను. దానికి నేను ఆ టీ తాగుతుంటే ఆ పగలు కక్కుతున్న వాహ్ తాజ్ అలాంటి ఏవో కొన్ని మాటలు అనడం మూలాన నా ఎక్స్ప్రెషన్ కానీ నా మాటలు కానీ అవి విన్న వాళ్ళకి దాదాపు నాకు కలిగినటువంటి అనుభూతి కలిగితే అది నేను కవిత్వంలో ఎక్స్ప్రెస్ చేసినట్టు అని మామూలు పరిభాషలో సింపుల్గా చెప్పుకున్నాను. సో అలా కవిత్వానికి అలవాటు పడ్డ నేను ఈ విచిత్రమైనటువంటి ఈ ప్రేమ గీతాలు అవి వాటి పట్ల నాకు పెద్ద ఆసక్తి లేదు. వినటానికి శ్రావ్యంగా ఉండేవి, కానీ నాకు అనడానికి అందులో అంటే ఏమి గమ్మత్ ఏమో అనిపించేది కాదు. అంటే మేరే నేను శ్రావణ పాదం ఫిరిపి విరామన్ ప్యాస అంటే నా రెండు కళ్ళు శ్రావణ భాద్రపదాలు వర్షాకాలం, ఒకటో వర్షాకాలంలాగా నిరంతరం నా కళ్ళు కురుస్తున్నాయి. ఫిరిపి విరామన్ ప్యాస అయినా నా మనసు దాహంతోనే ఉంది. ఇలాంటి అర్థాలు ఉండేటువంటి కొన్ని హిందీ పాటలు, ఉర్దూ పాటలు అవి నేను ఎంజాయ్ చేసి అవే పాడుకుంటూ ఉండేవాడిని. అలాంటి వాడిని నాకు పాట రాయవలసిన తప్పని పరిస్థితి ఒకటి
క్రియేట్ అయింది. వచ్చిన తర్వాత విశ్వనాథ్ గారు నాకు అవకాశం కూడా అలాగే ఇస్తూ, మీకు సినిమా అంటే ఏమిటో తెలియదు, పల్లవి అంటే ఏమిటో తెలియదు, శరణం అంటే ఏమిటో తెలియదు, ట్యూన్ అంటే ఏమిటో తెలియదు, కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా ఈ సినిమా కథలో ఒక గుడ్డివాడు బెచ్చగాడు అయినటువంటి ఒక సహజ ప్రతిభాశాలి, జన్మతః ప్రతిభాశాలి వేణువు మీద సంగీతాన్ని ఏ విధంగా పలికిస్తాడు, శాస్త్రం ఉందా కళ ఉందా అనే ప్రశ్నలాగా కళను శాస్త్రం అనుసరిస్తుంది కానీ శాస్త్రాన్ని కళ అనుసరించదు. సో అతను ఎంత ప్రతిభావంతుడంటే అతను ఏదైనా విని ఒక అనుభూతి కలిగే ఋతువు కానీ, సీజన్ కానీ, రీజన్ కానీ, ఏదో ఒకటి రీజియన్ కానీ ఏదైనా వచ్చినప్పుడు అతను వాయించేది సరిగ్గా మన శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో ఆ రాగంలోనూ ఆ పద్ధతిలోనూ ఉండడం తటస్థిస్తుంది. అంత ప్రతిభావంతుడు అతను. అంటే అతను పొద్దున్న సూర్యోదయం అయ్యేటప్పుడు అతను వాయిస్తుంటే అది తప్పనిసరిగా భూపాలంలో వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, మనం చెప్పక్కర్ లేకుండా. ఏ సాయంకాలం 7 గంటలకు ఏదో ఒక రాగం వాయిస్తుంటే అది కన్ను లేకపోయినా ఆ శరీరానికి ఆ వాతావరణం, దాని స్పర్శ, గాలి, వెన్నెల, ఈ సోకటి ఇవన్నిటి ఆటోమేటిక్గా అది హిందోళం అయి ఉంటుంది. అంతటి ప్రతిభావంతుడైన వాడు ఏదో పాట వాయిస్తున్నాడు. కూర్చున్న వాళ్ళకి ఒక ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. ఇంత గొప్పగా ఉంది ఇతను వాయిస్తున్నది, ఏ పాటకు వాయిస్తున్నాడు అన్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అతను డెఫినెట్గా అతని పాట అయ్యి ఉండక్కర్లేదు, అతనికి విద్యాగంధం లేదు, గుడ్డివాడు, మామూలు బిచ్చగాడు కాబట్టి. కనుక అప్పుడు నేను అక్కడ క్యారెక్టర్ అడిగిస్తాను ప్రేక్షకుల తనకి ప్రాతినిధ్యాన్ని, ఏం పాట ఇది అని. అతను ఏదో చెబుతాడు, అంత బాగుంది కాబట్టి సహజంగా దాన్ని అనుసరించుకుంటూ ఈ బాణి ఇంత బాగా వాయిస్తున్నాడు అని అనిపించేలాగా ఏదో రాయండి. మీరు ఏ భాష వాడినా పర్వాలేదు, ఎంత కఠినమైన భాష వాడినా పర్వాలేదు, ఎలాంటి భావాన్ని వాడినా పర్వాలేదు. ఈ సందర్భంలో అయితే సాధారణంగా ఏ త్యాగరాజ స్వామి కీర్తన ఏదో పట్టేవచ్చు, కానీ రాయించాలని కోరిక పుట్టింది అని, అది మీ చేత రాయించాలని కోరిక పుట్టింది. అది సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చిన వరం, విశ్వనాథుడు తీసుకొచ్చిన వరం. సినిమా అంటే ఏమిటో తెలియదు, సినిమా పాట అంటే ఏమిటో తెలియదు, కొలతలు అంటే ఏమిటో తెలియదు, పల్లవి అంటే ఏమిటో తెలియదు, లెంగ్త్లు అంటే ఏమిటో తెలియదు, ట్యూన్ అంటే ఏంటో తెలియదు, ఏమీ తెలియని నాకు అవి ఏవి అక్కర్లేకుండా నువ్వేమనుకున్నావో అది రాయమని ఇవ్వడం అనేది వరం కాకపోతే ఇంకేంటి. ఆయన క్లుప్తంగా కథ చెప్పినప్పుడు ఆ కథ మొత్తం నడుస్తున్నది సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్నటువంటి నాదం, మనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ప్రాణ చైతన్యంలో ఉన్న నాదం, సృష్టి అంతా నాదంలోంచి పుట్టింది అనేటువంటి వేదవచనం, ఇవన్నీ నా మనసులో కదిలి నాదం చుట్టూ ఒకప్పుడు నేను రాసుకున్న నాదోపాసన అనే దీర్ఘ కవిత తాలూకు సారాంశాన్ని దృష్టిలోకి తెచ్చుకొని విరించిన విరచించింది నేను పాట రాయడం తటస్థించింది. ఆ తర్వాత ఆ పాట అదే కొత్తగా ఉందో గొప్పగా ఉందో అది వేరే విషయం, మొత్తానికి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. దాని తర్వాత అనేక మంది వచ్చి అచ్చంగా విరించినలాగా రాయండి, నేను విరించినలాగా రాయాలనేటువంటి వ్రతం పట్టుకు రాయలేను, నేను అలాగే రాయగలను కాబట్టి అలాగే రాశాను. ఆ తర్వాత వీళ్ళందరూ యుగళ గీతాలని ఉంటుంది ఒక విచిత్రమైన ప్రక్రియ, దానికి మిగిలిన వాటికి కూడా ఆ లెవెల్లోనే రాయండి అంటే నేను ఆ లెవెల్లో ఏదో రాయడం మొదలెట్టిన తర్వాత వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్ళండి మహాశయాన్ని దండం పెట్టి పంపించేస్తుండేవారు. నేను బాగా రాశాను, వీళ్ళు నన్ను ఎందుకు పంపించేస్తున్నారు అని అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. సినిమా జీవితం లాంటిది, జీవితం ప్రమాదాలకి 2 సార్లు అవకాశం ఇవ్వదు, యాక్సిడెంట్లకి 2 సార్లు అవకాశం ఇవ్వదు. ఒకసారి యాక్సిడెంట్ ఇచ్చి తప్పుకుంటే రెండోసారి జాగ్రత్త పడాలి, రెండోసారి యాక్సిడెంట్ ఇచ్చి అందులోంచి కూడా బయటపడడం కష్టం. సినిమా రంగం కూడా ఒకటే ఛాన్స్ ఇస్తుంది, 2 ఛాన్సులు ఇవ్వదు. నాకు ఆ ఒక ఛాన్సు విశ్వనాథ్ గారు ఇచ్చిన తర్వాత దాన్ని వినియోగించుకున్న తర్వాత రెండో ఛాన్స్ వచ్చినప్పటి నుంచి దాదాపు 10 ఛాన్సులు నాకు మిస్ అయినాయి. సినిమా రంగం 10 ఛాన్సులు ఇచ్చింది. ఎందుకంటే నేను అంత చాదస్తులతో పాట రాస్తూ ఉంటే ఈ పాట రాసిన కవిని మనం ఏమంటాం లేరు భక్తి గౌరవాలు రెండు ఇలా రాస్తున్నాడు ఏమిటి, వీడికి ఎక్కడో తుప్పల్లో దొల్లుతూ పాడుకునే పాటలు ఇట్లా రాస్తున్నాడు ఏమిటి, కాల కిరాత కరాళ కృపాణ కృపాణపు వేటుకు రాలి ఓ మాలి అంటే ఇలా రాస్తుంటే వాళ్ళందరూ భయపడిపోయి నమస్కారం పెట్టి పంపించేస్తూ ఉండేవారు. నాకు తెలిసిన నా స్నేహితుడు అతను మేము ముందరే అనుకున్నాను లేను అక్కడ ఒకరోజు కూడా ఉండలేవని. ఈ లోపల అనుకోకుండా ఆ గ్యాపుల్లో నుంచే యోగి వేమన, జనరంజని, విశ్వామిత్ర లాంటి పౌరాణికాలు, చారిత్రకాలు, ఆ భాష అవసరమైన పాటలు రావడాలు, అవి నేను రాయటాలు, అలా 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 నేను ఎదుర్కోవడం జరిగింది. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నానంటే పాటని నా అభిరుచి ప్రకారం లేదా నా అభిరుచి అన్నది నా పరిమితి కూడా.
కేవలం అభిరుచి, అదొక ఆదర్శం, ఇలాగే ఉండాలి, ఇంకొకలా రాయకూడదు నియమం కాదు. ఇంకొకలా రాయగలగడం వస్తే 10 ఛాన్సులు పోగొట్టుకునేవాడిని కాదు. సినిమా పాటలు రాయటం కోసమే వెళ్ళిన వాడిని ఇంకోలా రాయడం వస్తే ఇంకోలా కూడా రాసి ఒప్పించేవాడినేమో. సో మొత్తానికి ఒక 7-8 సినిమాలు అయిన తర్వాత లేడీస్ టైలర్నో, మరోటనో, దొంగమొగుడనో ఇలాంటివో సినిమాలు వచ్చి, శివ అని ఇలా సినిమాలు వచ్చిన తర్వాత ఆ పాత్రలు మెల్లిగా నేను కొంచెం నేర్చుకున్నాను. అంటే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం నేర్పుతూ జీతాలు ఇవ్వడం ఎక్కడ ఉండదు, నాకు మాత్రం జరిగింది. సినిమా రంగం నాకు ఛాన్స్ ఇచ్చి నేను ఫెయిల్ అవుతున్న కొద్దీ కూడా మళ్ళీ హక్కుని చేర్చుకుని నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోకుండా అట్టే పెట్టి మెల్లిగా ఇది ఇలా నేర్చుకో, పాట అంటే ఇది, సినిమా అంటే ఇలా ఉంటుంది, సినిమాలో డ్యూయెట్లు అని కొన్ని ఉంటాయి, కొన్ని విచిత్రమైన విషయాలు ఉంటాయి, అది నువ్వు అనుకునే భావాలతో సరిపోదు, దానికి బాణీలను ఉంటాయి, అది పాడేవాళ్ళు అంటూ ఉంటారు, అక్కడతో కూడా ఆగదు, దాన్ని సినిమాగా చూపిస్తారు, చూడాలి కూడా, పాట వినడంతో సరిపోదు, విన్న తర్వాత చూడాలి కూడా, ఆ చూడడం కూడా ఒకళ్ళిద్దరు పాడితే అసలు చూడడం కాదు, వాళ్ళు వెనకాల ఎవరెవరో ఎందుకో ఆడుతుంటారు, అది కూడా చూడాలి మనం. ఇవన్నీ చూస్తూ అసలు కథలో అది ఎందుకు కూడా పాడుతున్నారో, వాళ్ళు ఎందుకు అలా వెనకాల డ్యాన్స్ చేస్తున్నారో తెలియని అయోమయం కూడా ఉంటుంది. ఇవన్నిటితో పాటు సినిమా దృష్టిలో పెట్టుకుని రాయాలి, అది సినిమా పరిశ్రమ నేర్పింది. నన్ను నేర్పిన తర్వాత అప్పటికి నాకు రాయగలగడం, రాయలేకపోవడం అనే పరిమితులు అలాగా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అష్టావధానంలో నిషిద్ధాక్షరి అంతే ఇట్లాంటి నిబంధనలు ఎలా ఉంటాయో ఆ నిబంధనలుగా భావించుకుని పాటలు రాయటం మొదలు పెడుతున్నప్పుడు నా చిన్నప్పటి ప్రశ్న నాతో పాటు ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. ఇంతకీ మీ దృష్టిలో పాట అవసరమా? పాట ఎందుకు రాయాలి? సడన్గా ఈ ప్రశ్నని ఆలోచిస్తే ఏళ్ల తరబడి పాట అన్నది ఎప్పుడు పుట్టిందంటే పాట మనిషితో పాటే పుట్టింది. సో కళలన్నీ మనిషితో పాటే పుట్టాయి. కళలన్నవి జీవన ప్రక్రియలో పరిణామాల్లో ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ. ఆ మానవ జన్మ వికాస దశలో కళలు ఎంతగా వృద్ధి చెందితే మనిషి జీవితం మానసికమైనటువంటి భావుకమైనటువంటి వికాసం అంత ఎక్కువగా జరుగుతుంది అని అర్థం. ఏదో ఆటవికుడిగా ఉన్నప్పుడు మెరుపుని చూసి, ఉరుముని చూసి, గాలిని చూసి, పక్షి కోతలను చూసి, ధోనిని చూసి బొమ్మలు గీసి, బొగ్గులతో బొమ్మలు గీసి, ఇలా ఇట్లా మొదలైన మనిషి క్రమక్రమంగా సామాజికుడిగా ఎదుగుతూ, నాగరికుడిగా ఎదుగుతూ, అదే సమయంలో కళలను కూడా ఎంచుకుంటూ పోయి క్రమంగా సంగీతం కూడా శాస్త్రీయ సంగీతంలో రూపంలో వెళ్ళి, మనం హిందీలో అంటే మనం సామాజిక వర్గమనాన్ని వాడేస్తే మనకు అర్థమైపోతుంది సినిమాలో. కానీ అదే నేను సంగీత కచేరీలో హిందీలో పాడు అంటే నువ్వేం పాడుతున్నావు మాకు అర్థం కాదు. ఎందుకంటే ఆ ప్రాథమిక స్థాయి నుంచి శాస్త్రీయ సంగీతానికి వెళ్ళిపోయింది. సరే, పాట అయితే మనిషి జీవితంతో పుట్టింది, మనిషి జీవితంతో పెనవేసుకుని ఉంది. పుట్టినందుకు ఒక పాట, తర్వాత మంగళహారతులు, పెళ్లి పాటలు, ఇలా రకరకాల పాటలు, ఏదో వేడుకలు, సరదాలు, సంబరాలు, విచారాలు. పాట అనేది జీవితం లేకుండా ఉండదు. అయితే సినిమా అంటే జీవితం తాలూకు యథార్థ స్వరూపం కాదు. సినిమా అనేది జీవితం తాలూకు నాటకీయతకి ఒక రూపం. 100 ఏళ్ల జీవితం 100 ఏళ్ల పాటు తీరవరు. ఆ 100 ఏళ్ల జీవితాన్ని 2.5 గంటలకు కుదించి దాంట్లో కావాల్సినటువంటి నాటకీయతను అట్టపెట్టి కథగా తీస్తారు. కథ జరుగుతున్నప్పుడు మధ్యలో పాట పాడుకోవడం ఏంటి? ఎవరికైనా దుఃఖం వస్తే ఏడుస్తాడు, కానీ ఏడుస్తూ పాట పాడుకోవడం ఏంటి? వాడైనా పాడతాడు, వాడి తరఫున ఇంకొకళ్ళైనా పాడతారు ఏడుస్తూ. ఇది ఏదో కృతకంగా ఉంది అని అనిపించి, అది కాకుండా ముఖ్యంగా రాస్తున్న క్రమంలో పాట ఎవరు ఎందుకు అనుకోలేదు అన్న ప్రశ్న వచ్చింది. ఎవరు ఎందుకని నేను అనుకోవడం కాదు, అసలు ఎవరు ఎందుకు అనుకోలే. సినిమాలో పాటలు పెడుతున్న వాళ్ళందరికీ పాట ఎందుకు పెడుతున్నారో తెలుసా? ఒక పాట ఒక నిర్మాత సినిమా తీసి ఖర్చు పెట్టినప్పుడు ఎంతో కొంత అవుతుంది అనుకుంటే, ఒక పాట చిన్న బడ్జెట్ నుంచి పెద్ద సినిమా బడ్జెట్ వరకు 6 లక్షల నుంచి 6 కోట్ల వరకు అవుతుంది. కరెక్ట్. అది ఏ రకమైన అవసరం సినిమాకి పాట అని ఇప్పుడు పాట తాలూకు మూలాల్లోకి వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నాకు విషయం అర్థమైంది. ఏంటంటే ఇదొక పుట్టని ప్రశ్న, మనకి అందరికీ తెలిసిన కదే మరోసారి చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాను. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారికి తద్దినం పెట్టేవాడు. ప్రతి ఏడా ఆయన దినం వచ్చే తద్దినం పెట్టేవాడు. ఆయనకు ఒక ఏకైక కుమారరత్నం ఒకడు ఉన్నాడు. ఆ కుమారరత్నం చాలక ఒక పిల్లి కోనని కూడా పెంచుకున్నాడు ఆయన. ఆ రోజు వచ్చేటప్పుడు కుమారరత్నాన్ని పిలిచిన ఆయన, పిల్లిని కొంచెం కట్టేరా అక్కడ అనేవాడు. ఎందుకంటే పిండ ప్రదానం చేసేటప్పుడు పిల్లి పిండాన్ని ముట్టుకోకూడదు అని ఒక ఆచారం ఏదో ఉంది. అది ఎందుకో కొడుకు చెప్పలేదు, కొడుకు ఎందుకు నాన్న అని అడగలేదు, పిల్లిని కట్టేసేవాడు. కొన్నాళ్ళ పాటు జరిగింది. ఆయన కన్ను మూసాడు, ఆయన దినం వచ్చింది, కొడుకు తద్దినం పెట్టాలి. ఆయన పొద్దున్నే లేచి స్నానం అది చేసి వీధిలోకి వెళ్ళి ఇల్లు కొడుతూ, మీ ఇంట్లో పిల్లుందా, మీ ఇంట్లో పిల్లుందా, మీ ఇంట్లో పిల్లుందా అని అడిగి, పిల్లి ఎందుకురా అంటే మా నాన్నకి తద్దినం పెట్టాలి.
మీ నాన్న తద్దినం పెట్టడానికి పిల్లిని ఏం చేస్తావు? పిల్లిని కట్టియాలి కదా. తద్దినానికి పిల్లిని కట్టియాలని రూల్ ఏమిటి? ఎందుకు అని ఏమో మా నాన్న చెప్పలేదు, నేను అడగలేదు. అలాగా సినిమా మొదలై 90 సంవత్సరాలు అయింది, ఇంకా 10 ఏళ్ళు అవ్వాలి పూర్తిగా. ప్రపంచంలోనే సినిమా అనే ప్రక్రియ మొదలై పాట ఎప్పుడో ఎందుకో మొదలైంది. ఏదో మొదలయ్యేటప్పుడు ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఇది అని వాళ్ళు ఎవరో చెప్పలేదు, ఇది అని వీళ్ళు అడగడం లేదు. ఆ పాట అలా వస్తూ వచ్చింది, ఒక పుట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు సినిమా అంటే 4 ఫైట్లతో పాటు 6 పాటలు కూడా ఉండాలి అని. ఎందుకు ఉండాలి? సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు ఏకాంతంగా కూర్చుని ఎవరు వినకుండా ఉండాలని అనుకుంటారు, కానీ అందరికీ కనిపించేలా ఎగురుకుంటూ పరిగెట్టుకుంటూ కసరత్తులు చేస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ ఎందుకు పాటలు పాడుకుంటారో తెలియదు. సో సినిమాలో పాట ఎందుకు అని అడగకపోవటం ఒకటోది, అదొకటో సమస్య. రెండో సమస్య, పాట అంటే మొట్టమొదటి పాట అంటే మాట అనే విషయం పట్ల ఒక విస్మృతి రావడం. పాట అంటే పాడాలి, ఏమిటి పాడుతున్నారు అని ప్రశ్న వస్తుంది. అది మర్చిపోయారు. ఎవరు పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడం మొదలెట్టం, కానీ అసలు ఏమిటి పాడుతున్నారు అన్నది అడగడం మనిషి. అది కూడా పుట్టని ప్రశ్నే. కాబట్టి ఏమిటి పాడుతున్నారో కూడా కాలక్రమంలో అర్థం కాకుండా పోయింది. అర్థం కాకుండానూ పోయింది, అర్థం లేకుండానూ పోయింది. దాని తర్వాత పాటలు విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాగుందనేవాళ్ళు, బాగోలేదనేవాళ్ళు, వీటందరినీ చూస్తున్నప్పుడు నాకు ఇంకొక ప్రశ్న పుట్టింది. సారథి సినిమాను విమర్శించే వాళ్ళతో మామూలుగా నేను సినిమాలో పాటలు రాసేవాడినిగా కదా, అందరికీ పరిచయం. అడుగుతున్నప్పుడు మేము సినిమాలు చూడవండి అని ఒకటోది. రెండోది సినిమా కవి అండి, సినిమా కవి. ఆ సినిమా కవి అంటే అర్థం ఏమిటి అంటే నేతి బీరకాయ అండి. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఒలి చూస్తుంది నెయ్యి ఇలా కమ్మగా ఉంటుంది అని అర్థం. సినిమా కవి అంటే వాడు కవి కాదు, కవిలా నటించేవాడు, వాడు రచయితలో కవిత్వం ఉండదు అని అర్థం. మరి నా బోటు వాడు సహజంగా కవి లేదా కవిని అనుకునే భ్రమలో ఉన్నవాడు సినిమా కవి అంటే ఏదో పక్కకు తోసేసి అంటారని వాళ్ళ చూస్తున్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. అలా ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది అంటే సినిమా పాటలో కవిత్వం లేదా? అసలు సినిమా పాటలో కవిత్వం ఉందా లేదా అని ప్రశ్న పుట్టిందా? అసలు సినిమా పాట అంటే మాట అనే విషయం ఎవరికి గుర్తుందా? ఎవరు పాడారు, ఎంత బాగా పాడారు, ఎవరికి బాణీ కట్టారు, ఎంత బాగా కట్టారు, ఎవరు చిత్రీకరించారు, ఎంత బాగా చిత్రీకరించారు, దాని తర్వాత మన హీరో పాట కాదా? అక్కడికి ఏ స్థితి గడిపోయిందంటే ఒక పాటని రిలీజ్ చేసేటప్పుడు ఆ క్యాసెట్ కంపెనీ వాళ్ళు లక్షలాది కాపీలు అమ్మేసుకుంటారు. అసలు ఆ పాట ఏమిటో ఆవిడ వినయక్కర్లేదు. ఆ పాట తాలూకు కవర్ మీద ఉన్నటువంటి తమ అభిమాన హీరో బొమ్మ చూసి పాట క్యాసెట్ కొనుక్కునే పరిస్థితికి వచ్చేసి పాట తాలూకు ఉనికి ప్రశ్నగా మారిపోయింది. ఆ సమయంలో నాకు త్రివేణి సంగమం అని ఒక మాట ఉంది, గంగా యమున సరస్వతి. సరస్వతి కొంతకాలం ప్రవహించి క్రమంగా అంతర్వాహినిగా ఇంకిపోయింది అని ఒక ఐతిహ్యం అనుకుంది. అంటే గంగా యమున కనిపిస్తాయి, వాటికి అడుగుని కనిపించకుండా అంతర్వాహినిగా అంతర్హితం అయిపోయి సరస్వతి ప్రవహిస్తుంది. సరస్వతి అంటే పాటలో మాట, గంగ అంటే మ్యూజిక్ పాడేవాళ్ళు సౌండ్, యమున అంటే చిత్రీకరణ. సో మన కంటికి కనిపిస్తున్న యమున మిగిలింది, వింటున్నటువంటి గళాలు మిగిలాయి. అసలు విషయం ఏమిటంటే అంతర్వాహిని అయిపోయింది, సరస్వతి అయిపోయింది. నేనేమో సరస్వతి ఆరాధకుడిని. ఏదో చెప్పాలి అన్న తాపత్రయం కంట నన్ను ముందుకు నడిపించింది సారథి. నేను అని ఉన్నాను ప్రత్యేకంగా ఒకరిని కూర్చుని లేను. ఆ సీతారామశాస్త్రి పాటల చేత, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటల చేత, ఇవన్నిటికంటే ముందర సీతారామశాస్త్రి కన్నా ముందర మనిషి. ఇందాక మనం అనుకున్నామే 3 పొరల్లో ఉంటుంది. ప్రతి ప్రారంభానికి ఒక నేపథ్యం, ప్రతి నేపథ్యానికి ఇంకొక నేపథ్యం, ప్రతి నేపథ్యానికి ఇంకొక నేపథ్యం. అసలు మన మొట్టమొదటి మూలం ఏంటంటే మనిషి. సో అందరూ మనుషులు లాంటి లక్షణాలే నాకు ఉంటాయి, నాకున్న లక్షణాలే మనుషులు అందరికీ ఉంటాయి, కొంచెం డిగ్రీలు వేరియేషన్ తప్ప. సో ఎక్స్ప్రెషన్లో వైరుధ్యం ఉండొచ్చు లేదా వైవిధ్యం ఉండొచ్చు, అభివ్యక్తులు చెప్పే విధానంలో, కానీ విషయం, కదలిక, అనుభూతి అన్నీ దాదాపుగా సగటు కడితే ఒకలాగే ఉంటాయి. అలాంటివి నేను సినిమాలో ఉన్న పాత్రలు రాయవలసి వచ్చినప్పుడు నాటకీయత కంట జీవితంలో దానికి తత్సమానమైనటువంటి సందర్భాల పట్ల దృష్టి సారించి వాటి పట్ల నేను ఎలా స్పందిస్తాను అని భావించి నేను మనిషిలా ఎలా స్పందిస్తాను అంటే నేను మనిషిలా స్పందించడం తర్వాత ఇప్పుడు వచ్చిన సమాజంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే
ముందర మనిషిలా స్పందించడం అది ఆగిపోయి తర్వాత వాళ్ళ వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళ స్థితులు వాళ్ళ వాళ్ళ స్థాయిలు వీటిని బట్టి స్పందించడం. అంటే నాయకుడు ఒకలా స్పందిస్తాడు, డబ్బున్నవాడు ఒకలా స్పందిస్తాడు, అధికారంలో ఉన్నవాడు ఒకలా స్పందిస్తాడు, బలంగా ఉన్నవాడు ఒకలా స్పందిస్తాడు. అంటే ఏడుపు కూడా వీళ్ళని విభిన్నంగా ఉంటుంది. కానీ మనిషి ఏడుపు అయితే సామాన్యంగా ఒకటి ఉంటుంది. మనిషి ఏడుపు అని ఒకటి ఉంటుంది. ఆ మనిషి ఏడుపు ఇలా రకరకాల ముసులు వేసుకుంటుంది. నేను పాట ఎందుకు అనే విచారం నుంచి నా పాట నేను రాస్తున్న పాట ఇది మనిషి పలికే మాటలాగా అవ్వాలి అనే ఒక భావాన్ని బలంగా పొదువుకున్నాను. సినిమా చూస్తుంటే 3 గంటల సేపు చూస్తాను చెప్పాను ఇందాక. మన దృష్టి ఎటు ఉండాలి, చూసే సినిమా వైపు ఉండాలి, చెవి చక్కటి పాట వింటూ ఉండాలి. కవిత్వం అంటేనే ఇందాక మనం అనుకున్నప్పుడు మనం వింటున్నది కాకుండా వింటున్న దాని వెనకాలేవో అర్థం ఉంటుంది అని అనుకున్నప్పుడు అప్పుడు అర్థం కోసం కళ్ళు మూసుకుని కవిత్వం ఉంటాం. కళ్ళు మూసుకుంటే సినిమాకి ఎందుకు వెళ్తాం? సో సినిమా పాటలో సాధారణంగా కవిత్వానికి పెద్ద అవకాశం లేకపోవడం అనేది సహజమైన విషయమే. కానీ సినిమా పాట రాస్తున్నా నా స్వభావం అదే కాబట్టి ఆ స్పందనని కవి స్థాయిగాను మనిషి స్థాయిగాను కూడా 2 స్థాయిల్లో ఉండేటట్టుగా ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత నా పాటలో ఆ పాటలో మాట చేరిందా లేదా, ఆ మాట ఇది నాది అని విన్నవాడు అనుకుంటున్నాడా లేదా, అనుకుంటే ఇది నాది అయితే నాకున్న ప్రయోజనం ఏంటి? నేను ప్రతి చిన్న విషయానికి కూడా ప్రయోజనాన్ని ఆశిస్తాను. మనకున్న సమయం ఇంత 100 ఏళ్ళు, చేయవలసిన పనులు 1,00,000. సో ఇది ఎకనామిక్ థియరీ. నీ దగ్గర ఇంతే సొమ్ము ఉంది, నీ అవసరాలు ఇన్ని ఉన్నాయి. ఏ అవసరాలకి ఈ సొమ్ముని వినియోగిస్తావో ప్రయారిటీ నువ్వు నిర్ణయించుకో. ఆకలి మొట్టమొదటి ఆకలి వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బుతో అన్నం కొనుక్కు తింటాం, లేదా ఆకలి నిండిపోయి ఉంటే ఆ తర్వాత ఇంకేదైనా చేస్తాం. అన్ని అవసరాలు తీరిపోయాను కూడా దానం చేస్తాం. సో ఏ అవసరం దీంతో ఈ ద్రవ్యంతో ఏ అవసరం తీర్చుకోవాలి అనేది ఆ క్రమాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ క్రమంలో ఈ పాట వినేవాళ్ళు పాటే కాదు ఏదైనా సరే ఎందుకు అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు, ఏమిటి, ఎందుకు, ఎలా, ఈ 3 ప్రాథమికమైన ప్రశ్నలు. అవి వేసుకోకపోవడం మూలాన్ని జీవితం అస్తవ్యస్తంగా తయారవుతుంది. బతకడం కూడా తెలియని వాళ్ళంగా తయారవుతాం. అసలు ఏంటి, ఎందుకు పుట్టాం? మనకే వచ్చింది ఈ ప్రశ్న, మిగిలిన వాళ్ళు ఎవరికి రాలా. ఏ జంతువుకి, ఓ చెట్టుకు, చామకి, మొక్కకి, మొలక్కి, జంతువుకి, వీటి కుందేలు పేరు. నేను కుందేలుని అని జంతువులు ఇప్పుడు తన పేరెట్టుకోలే, మనం పెట్టాము నీ పేరు కుందేలు అని. సో నేను కుందేలుని ఇంతే ఉంటాను, పూల అంత ఉంటుంది అని భయంతో కానీ అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో పడడం కానీ డిప్రెషన్ చెందడం కానీ ఇట్లాంటివి దానికి ఏమి ఉండవు. అవన్నీ కూడా మనకే ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే నేను మనిషిని అనుకోగానే ఎందుకు మనిషిని అని ప్రశ్న మనం వేసుకోవాలి. ఏమిటి మనిషిని, ఎందుకు మనిషిని, ఇదో ప్రశ్న. సరే ఇదంతా వేరే ఫిలాసఫీ అయితే ఈ దృక్కోణం నుంచి నేను ఎలా స్పందిస్తున్నాను, పరిస్థితులకు ఏ విధంగా, ఒకళ్ళ మీద కోపం వస్తే ఎలా ప్రదర్శిస్తున్నాను, ఎలా ప్రదర్శిస్తే నాకు ఉండేది, లేకపోతే నాకు ఎవరి మీద అభిమానం ఉంటే ఎట్లా ప్రకటిస్తున్నాను, అది ఎట్లా ప్రకటించుంటే ఇంతకన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. నాకు నువ్వు అంటే చాలా ప్రేమ అని చెప్పడం ఒక ఎత్తు, దగ్గర తీసుకోవటం ఒక ఎత్తు, లాలించడం ఒక ఎత్తు, చిన్నవాళ్ళు అయితే దండం పెట్టడం ఒక ఎత్తు. ఇలా రకరకాల వ్యక్తీకరణలో ఆ ప్రేమ తాలూకు స్థాయి అవతల వాళ్ళకి అర్థమయ్యడానికి యువతల వ్యక్తి ప్రయత్నం చేస్తుంటాడు వివిధమైన స్థాయిల్లో. సో ఆ స్థాయిలన్నిటికీ సగటు కట్టి ఇందులో ప్రతి పాట కూడా ఒక నా జీవితపు అనుభవాల తాలూకు ఏదో ఒక అవసరానికి ముడిపెట్టబడి ఉంటుంది అనిపించేలా రాయాలి అనే నా తపన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించింది. విశ్వనాథ అమృతం అనే ఒక కార్యక్రమాన్ని ఆయన ప్లాన్ చేసి, విశ్వనాథ్ గారి సినిమాలో పాట ఏంటి, ఆయన పాటలకు అంత ప్రత్యేకమైన పేరు ఎందుకు పొందాడు, లేదా ఆయన సినిమాలో పాటలు అంత ప్రత్యేకత ఎందుకు సంతరించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాటలు అంటే ఇష్టపడేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, తిట్టేవాళ్ళు మొత్తం అందరూ కూడా ముక్త కంఠంతో విశ్వనాథ్ గారి పాటలు వచ్చేటప్పుడు ఒక రకమైన విచిత్రమైన గౌరవ స్థితిలోకి కూర్చుని భంగిమ దగ్గర నుంచి ముఖ తీరు నుంచి ఏదో తెలియని ఒక విచిత్రమైన గౌరవం, ఒక విచిత్రమైనటువంటి భక్తి శ్రద్ధ విశ్వనాథ్ గారి పాట అనే స్థితికి రావడానికి కారణం ఏమిటి, వీటి మీద మనం ఒక కార్యక్రమం చేద్దాం అని ఆయన సంకల్పించి 2014లో ఆ కార్యక్రమాన్ని ఏర్పడ్డాడు. అప్పుడు విశ్వనాథ్ గారి చిత్రాల్లో ఆయన మీద విమర్శ కూడా ఉంది, ఆయన అంతసేపు సంగీతము, సాహిత్యము, నృత్యము ఈ 3 పట్టుకుని తప్ప ఇంకేం తీయడని. అప్పుడు నేను ఆ పరిస్థితిని బట్టి
సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవి క్యాన్వాస్ లాంటివి మాత్రమే. ఆ క్యాన్వాస్ మీద ఆయన జీవితం తాలూకు అన్ని స్థితులని చిత్రీకరించారు. ఆ క్యాన్వాస్ ఒకటే క్యాన్వాస్ వాడేటేమిటి, లేదా ఆయన అన్ని ఆయిల్ పెయింటింగ్లే వేసేటేమిటి, ఆయన కేవలం వాటర్ కలర్సే వేసేటేమిటి అనే బదులు తను చూస్తున్న చిత్రాల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏమిటి, అన్నీ ఒక్కొక్క సినిమా కథకి ఇంకొక సినిమా కథకి పొంతన లేదు. స్వర్ణకమలానికి, శంకరాభరణానికి ఏ రకమైన సంబంధం లేదు. రెండిట్లోనూ సంగీతం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది, నృత్యం ఇంపార్టెంట్ అయ్యి ఉంటుంది. కానీ నృత్యం గురించో సంగీతం గురించో కాదు, ఇంకా దేని గురించో. శృతిలేల పేరు కూడా సంగీతమే, కానీ అది సంగీతం గురించి కాదు, ఇంకా దేని గురించో. ఇవి మాట్లాడుకుంటున్న కాలంలో అప్పుడు నేను కూడా నా పాటల్లో నేను పాటలు రాస్తున్నప్పుడు అవి మనిషి సినిమాలో కనిపిస్తున్న అవసరమైన అనవసరమైన ఒక దినుసుగా భావిస్తున్న కాలంలో పాటను ఎలా వింటే అది తనకి సంబంధించింది అవుతుంది అని శ్రోత అనుకుంటాడు, లేదా సాటి మనిషి అనుకుంటాడు అనే ఒక అంశంతో నేను ఒక కార్యక్రమాన్ని రూపొందించి రామచెరువు ఆధ్వర్యంలోనే సిరివెన్నెల అంతరంగం అనే పేరుతోటి 14 నగరాల్లో పాదసారథి పాడుతుండటం. ఆ పాట వెనకాల నా అంతరంగం ఏంటి, ఇందాక మొట్టమొదటి చెప్పినట్టు పాట ఏం మాట్లాడుతోంది, పాట ఏం చెప్దాం అనుకుంటోంది, అసలు పాటలో చెప్పడానికి ఏదో ఉంది, ఏం చెబుతుంది. అందుకని పాట చెబుతున్న మాట ఏంటి, పాట మనసులో మాట ఏంటి, అది బాగా బాలుగారు బాగా పాడారా, ఇంకొక బ్యాట్ గారు బాగా పాడలేదా, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. అసలు ఏం చెబుతుంది ఆ పాట అనే కార్యక్రమాన్ని వివరించుకున్నప్పుడు చాలా మంచి ఆదరణ దొరికినప్పుడు దీనిని కొంచెం విస్తృతం చేద్దాం. ఎందుకు చేయాలనిపించిందంటే ప్రశ్న పుట్టిద్దాం, పుట్టని ప్రశ్నను పుట్టిద్దాం. ఎందుకు ఇలా పట్టకుండా ఎంతకాలం పాటు ఈ విచిత్రాలు అంటే వెళ్ళిపోతాం. కొన్నాళ్ళు పాడుకున్నారు, కొన్నాళ్ళు పాత్రలు ఉండేవి, ఎవరు ఆ కథకి ప్రధానమో అతను కథానాయకుడు అంటాం. అంతేగాని కథానాయకుడు మనకన్నా విభిన్నంగా కండలు తిరిగిన వాడు అయ్యి ఉండి, వాడు 6 ప్యాక్లు అయ్యి ఉండి, వాడు ఇలా చేతితోటి ఉఫ్ఫుని ఊస్తే మొత్తం ప్రపంచం అంతా ఊగిపోయి ఇలాంటి చిత్రాలు ఏం అక్కర్లే. మన మీద కూడా కథ చెప్పొచ్చు. మనకు పట్టుంది కాబట్టి కథానాయకుడికి అనర్హులం కాదు. సో అలాగా అది ఎందుకో తెలియకపోవడం మూలాన్ని క్రమంగా ఎప్పుడో ఏదో సినిమాలో ఎవరో కొంచెం ఇలా ఊగారు చెప్పి అక్కడి నుంచి డ్యాన్స్ని ప్రారంభం చేసి ఆ డ్యాన్స్ కానీ నృత్యం కానీ విచిత్రమైన కదలికలతో అదేదో చేసుకుంటూ ఇలా ఎందుకో అని అడక్కపోవటం మూలాన్ని ఒక విచిత్ర విన్యాసాల కూడలుగా మారిపోయింది చలనచిత్ర సీమ అనే మాధ్యమం. చలనచిత్రం అనేది ఒక విస్తృతమైన, శక్తివంతమైన, ప్రభావవంతమైనటువంటి ఒక మాధ్యమం. అది మనిషి తాలూకు భావుకమైన, మానసికమైనటువంటి అవసరాలను తీర్చేటువంటి ఒక ముఖ్య వేదిక. సమస్త కళల తాలూకు కూడలి. అనేక కళలు అనేక రూపాల్లో ఉండేవి. తర్వాత ఈ సాంకేతికత, టెక్నాలజీ బాగా విస్తరించి ఈ భూగోళం అంతా వసుధైక కుటుంబం అనేటువంటి మంచి పేరు తగిలించుకున్నటువంటి చెడ్డ ప్రక్రియలాగా మారిపోవటం మూలాన్ని తర్వాత అన్ని పెట్టులోనే ఉన్నాయి. ఇక్కడ పాట ఇక్కడే ఉంటుంది, డ్యాన్స్ ఇక్కడే ఉంటుంది, పాటల చిత్రాలు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకొకటితో పని లేదు, చూసేవాడు లేడు, చేసేవాడు లేడు. అన్ని కళలు కనుమరుగైపోతున్న తరుణంలో కనుమరుగైనా అయిపోతున్నాయి, శాస్త్రమైన అయిపోతున్నాయి, సైన్స్ అయిపోతుంది. ఇవాళ చిత్రకళ అర్థం చేసుకోవాలంటే మనకు చిత్రకళ సైన్స్ తెలియాలి. సైన్స్ తెలిస్తే తప్ప చిత్రకళను అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఒక స్కూలింగ్ ఉండాలి. అలా పెడితే అలా పాడేసుకోవడానికి లేదు. వాటన్నిటిని మళ్ళీ ఆకాశం నుంచి కిందకి తీసుకొచ్చి సగటు కట్టి నృత్యాన్ని, శిల్పాన్ని, సంగీతాన్ని, అన్ని కళల్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఇంకా కాపాడుతూ పోషిస్తూ ఉన్నటువంటి ఏకైక మాధ్యమం చిత్రం, సినిమా. ఇది మనిషి తాలూకు మానసిక అవసరాలను తీరుస్తుంది. ఈ ప్రాముఖ్యతను గుర్తించడం మానేసి సినిమా వాళ్ళు చెడిపోతున్నారండి, సినిమా వాళ్ళ సమాజం పాడైపోతుందండి, సినిమా ఉండకూడదా అని స్ట్రైట్గా అడిగితే, మన కరోనా వచ్చినప్పుడు సినిమా వచ్చి అడిగింది, నేను ఉండకపోతే ఏం చేస్తావు అని తెలుసు. గోడ దూకేసి కూడా రోడ్ల నుంచి వెళ్ళిపోయాం మనం, ఎందుకంటే ఇంట్లో కూర్చోలేక, చూడడానికి సినిమా లేక. ఆ తర్వాత ఓటీటీ ప్లాట్ఫారంలో. సో సినిమా గురించి చర్చ జరుగుతుంది, కానీ జరగాల్సిన రీతిలో జరగట్లేదు. నా విభాగమైనటువంటి సినిమా పాట గురించినటువంటి చర్చగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కొంచెం పొడవైన, దీర్ఘమైన ఉపోద్ఘాతం ఇవ్వడం జరిగింది. ఇది శుభం. బాబాయ్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు ఇందాకలా సినిమా కవి అని వేరు చేస్తూ ఉంటారు కదా. ఇది యాక్చువల్గా
కవులకే కాదు, సినిమాల్లో పనిచేసే అందరి కళాకారులకే వర్తిస్తుందేమో. నాకు కూడా గాయకుడిగా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మా ఊళ్ళో కర్ణాటక సంగీత విద్వాంసులు, మా గురువు గారి కాంటెంపరీ విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభిమానిస్తూనే, ఏమిట్రా నాన్న నువ్వు ఇంత మంచి గుర్తు పెట్టుకుని సినిమా పాటలు పాడుకుంటావేమిటి అనే ఒక రకమైన నిష్ఠూరంతో కూడినటువంటి ఆశీర్వాదం అనమాట. నేను అడిగా, నాకు ఏమో తప్పు పని చేస్తున్నానా నేను అని ఒక సందిగ్ధత. సరే, ఈ కాంటెక్స్లోంచి నేను మిమ్మల్ని అడగాలనుకున్న మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇందాక మీరు అన్నారు విశ్వనాథ్ గారి సినిమాలకి మొట్టమొదటి పాట రాసే అవకాశము చాలా గొప్ప వరం, భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఎందుకంటే చాలామంది కవులు, చాలామంది సంగీత కళాకారులు, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ కళాకారులు, డైరెక్టర్ల నుంచి ఫేస్ చేసేది ఏంటంటే, నాకే అర్థం కాకపోతే జనాలకి ఏం అర్థం అవుతుంది అనేటువంటి ఒక అలాంటిది. అసలు నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీరు ఎంత పరిధిలోనైనా ఎంత స్పాన్లో అయినా రాయడం అనేది మొట్టమొదటి పాట. మీరే చెప్పారు, నాకు పల్లవి తెలియదు, ట్యూన్ ఇస్తే రాయడం రాదు, చరణం అంటే ఏంటో తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు, ఎంత లెంత్లో రాయాలి. నా ప్రశ్న ఏంటంటే, ప్రశ్న వేసే ముందు ఒక చిన్న చరణం పాడతాను. ఆ పాట మీకు తెలియదని కాదు, కానీ మా ప్రేక్షకులకి అది ఎన్నిసార్లు విన్నా మీరు అన్న పాటే. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. ప్రాగ్దిశ వీణియ పైన దినకరమయూఖ తంత్రుల పైన జాగృత విహంగతతులే వినీల గగనపు వేదిక పైన. పలికిన కిలకిల స్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగా, విశ్వకావ్యమునకిది భాషముగా విరచించి తిని ఈ కవనం, విపంచినై వినిపించి తిని ఈ గీతం. సరే, ఈ పాట ఎంతమందిని కదిలించింది, ఎంతమందిని డిక్షనరీలు వెతుక్కునేలా చేసింది, తెలుగు సినిమా పాట స్థాయిని ఎంతవరకు పెంచింది, ఇవన్నీ అందరూ చెప్పేవే. కానీ నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉద్యోగంలో చేరినప్పుడు, ఈ ఉద్యోగంలో నేను చేరాలి, బాగా పనిచేయాలి, కానీ నేను చేసిన పని అవతల వాళ్ళకి నచ్చుతుందా, నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందా అనే భయం, ఇన్సెక్యూరిటీ ప్రతి బిగినర్కి ఉంటుంది. మీరు వచ్చిన టైంలో మంచి శంకరాభరణం లాంటి పాటలతో పాటు పుట్టింటోళ్ళు తరిమేశారు లాంటి ఐటమ్ సాంగ్స్ కూడా ఉధృతంగా నడుస్తున్న రోజుల్లో, జనాలకి నచ్చుతున్న రోజుల్లో, ఆదరణ పొందుతున్న రోజుల్లో మీరు ఈ పాట రాసి మీకు అసలు ఎటువంటి ధైర్యం ఉండాలి? అంటే ఈ పాట జనాలకి అర్థమవుతుందా, నచ్చుతుందా, హిట్ అవుతుందా, ఇది 10 పాటలు తెస్తుందా, నేను నిలవకు దొక్కుకుంటానా అనే ఏమాత్రం అభద్రతాభావం మీకు ఎప్పుడు కలగలేదా? మొట్టమొదటి పాటని ఇలా సంధిస్తే. చాలా మంచి ప్రశ్న పార్థు, చాలా మంచి ప్రశ్న. ఆ భయాలు, సందిగ్ధతలు కలగకపోవటం అనేదే నాకు అక్కడ ప్లస్ అయింది అనుకుంటా. దానికి కారణం ఏంటంటే, నాకు ఆశలు లేవు. ఇందాక చెప్పాను, నా అభిరుచే కాదు, నా అభిరుచి నా పరిమితి కూడా అని. అంటే బికాస్ ఐ లైక్ ఇట్, ఐ డూ లైక్ దిస్ అన్నది కాదు నా కండిషన్. బికాస్ ఐ కెన్ డూ దిస్ ఓన్లీ, దట్స్ వై ఐమ్ డూయింగ్ ఇట్. ఇదే చేయగలను కాబట్టి చేస్తున్నాను అన్నదే నా తాలూకు లెక్క. దానికి అనుకూలంగా ఆయన పాటించారు, అదొకటోది. రెండోది, జనం అనే మాట నేను ఎప్పుడూ వినడానికి ఎప్పుడూ ఇష్టపడను. సినిమా వాళ్ళు వాడే ప్రత్యేకమైన మాట క్లాసు, మాసు, జనం. ఈ జనం అంటే ఎవరు? ఇప్పుడు ఈ జనం అని చెబుతున్నటువంటి వీళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడిన తోకతొక్కల? మొత్తానికి అందరూ మనుషులే. ఇందాక అది నాకు చాలా బలమైన పునాది నా భావానికి. 3, అర్థం కావటం. భావాలు, భావోద్విగ్నతలు, ఎమోషన్స్ అంటాం మనం, అవి అర్థం కావటం ఏంటి? అనుభవైక వైద్యమైన విషయాలు. శోకం అర్థమైందా అండి? ఇంకా ఏడుస్తే ఎవడో వచ్చి ఎవడో నా శోకం అర్థమైందా అండి? నువ్వు ఏడుస్తున్నావు కదా, ఇంకేం అర్థం కావాలి? నువ్వు ఏడుస్తున్న విధానాన్ని బట్టి అది అంత సీరియస్ బాధో, అంత సీరియస్ శోకమో నేను అంచనా వేసుకోగలుగుతున్నాను. నాకు డైరెక్ట్గా అనుభవం లేకపోయినా పరోక్ష అనుభవం ఉంది కదా. సో అర్థం కావటం వేరు, అనుభూతి చెందటం వేరు. అయితే ఇందాక మొట్టమొదటి చెప్పినప్పుడు నాదం ద్వారా
ముందర హృదయానికి. పసిపాపకి ఏమర్థమైందని మనం ఎంత చిన్న భాషలో మాట్లాడినా కొండెక్కి రావే గోగు పూలు తేవే. గోగు పూలు అంటే ఏంటో తెలుసా పాప? కరెక్ట్. అసలు చందమామ చందమామ రావే, జాబిల్లి రావే, చందమామ ఆడదా మగాడా, రావే అనాలా రారా అనాలా, ఇలాంటి మీమాంస ఏం లేదు కదా. అమ్మ చెప్తే తప్ప అది చందమామ అమ్మ అన్నం పెడుతూ అదో పాడితే ఇలా తను కూడా ఇలా అంటూ. సో అర్థం కావడం కంటే అనుభూతి చెందుతుంది. ఆ తల్లి కంఠంలో కఠోరమైన కంఠం వేసుకుని రావే అని పెద్ద పెద్ద కేకలేస్తే భయపడి ఏడుస్తుంది. ఆ చిన్న మార్ధవంతో పాడితే ఆ మార్ధవానికి ఆ నాదానికి నిద్రపోతుంది, పర్పస్ సర్వ్ అవుతుంది. సో అర్థమైందంటే అనుభూతి చెందింది పాప. సో ఈ పాట గురించి మాట్లాడే ముందర ఈ పాట ఏం మాట్లాడుతోందో ఆ మాటని అనుభవించి దీనికి బాణి కట్టినటువంటి మా అమ్మ కేవి మహాదేవన్ గారు, పౌళేంద్ర గారు, దానికి దోహదం చేసినటువంటి మహానుభావులు చౌరాసియా గారు, హరిప్రసాద్ చౌరాసియా గారు. ముందర వీళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. ఎందుకనంటే నా పాట ఏం మాట్లాడుతోంది అని ప్రశ్న ఉదయించటానికి కారణం మొట్టమొదటి వాళ్ళు చేర్చారు హృదయానికి. అది డిక్షనరీలో వెతకడానికి కన్నా ముందర డిక్షనరీలు ఎందుకు వెతకారంటే ముందర వాళ్ళకి ఏదో నచ్చింది, అక్కడ హృదయానికి వెళ్ళింది. హృదయం నుంచి తర్వాత ఇక్కడ ప్రవేశించింది. ఇప్పుడు విన్న మాటలు కావేవి, ముఖ్యంగా సినిమా పాటలు ఎప్పుడు వినవి కాదు. ఏ క్షేత్రీయ పదాలో, జయదేవుడి గీతాలో, ఛాయరాజ్ పదాలో అయితే అందులో సంగీతం వాటి తాలూకు విద్య చూస్తాం తప్ప అందులో ఇవేమిటని పెద్దగా చూడం మనం. అందుకు అవసరం లేదు కూడా. అలా పోతన పద్యాలు వాటి మందార మకరత్న మాధుర్యం అని తెలిసి పాడుతుంటే బాగుంటుంది. అందరికీ అన్ని అర్థాలు తెలియక్కర్లేదు, వాడు పాడుతుంటారు. సో ఆ హృదయానికి చేరింది. ఆ చేరటంలో ఆ సంగీతపు విలువతో పాటు, అందుకనే సంగీతము సాహిత్యము సరస్వతీదేవి వక్షద్వయం అంటారు. అమ్మ తాలూకు 2 స్తనాల్లో ఏ స్థలం నుంచి వచ్చే పాలు ముఖ్యం? ఇదో పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న నేను ఎదుర్కొన్నాను. ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నేనే చెప్పుకున్నాను. సంగీత సాహిత్య సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్య ఆలోచనామృతం అని శ్లోకం సరిగా చెప్పలేకపోతున్నాను నేను. సరస్వతీదేవి స్తనద్వయం 2, 1 ఆలోచనామృతాన్ని, 2 ఆపాత మధురాన్ని అలా మాధుర్యంతో ఉంటుంది అని. ఇందులో ఏది ముఖ్యం అనే ప్రశ్న వస్తే సమాధానం అలా చెప్పాలి. దాన్ని నేను సమాధానం చెప్పా. ముందర ఆపాత మధురమైనటువంటి పాలు పట్టేస్తే తీయగా హాయిగా బిడ్డ నిద్రపోతాడు. ఇంకా తర్వాత నువ్వు ఏం చెప్పావు అన్నది వినే స్థితిలోనే ఉండడు. దాంట్లో అర్థం ఏమిటో అప్పుడు నువ్వు మంచి పాఠాలు నీతి కథలు అవన్నీ చెప్పినా సరే ఏమీ ఎక్కువ అర్థం అవ్వదు. కానీ ఆలోచనామృతాన్ని ముందర చెప్పి, అంటే పాడకుండా ముందర చెప్పి, అబ్బో ఇందులో ఇది ఉందా, ఇలా ఉందా,